బావా నా లవర్ నన్ను కొట్టేలా చేసావు, ఎప్పుడు తను నన్ను హత్తుకునేలా చేస్తావు? అందుకే నిన్ను ఎలక్ట్రికల్ ట్రైన్ లో దువ్వాడకు తీసుకువెళ్తున్నా. నార్మల్ గా ఉండు. ఇంతకీ నీ ప్లాన్ ఏంట్రా? డైలీ క్వార్టర్ కొట్టేవాడు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే బావిలో దూకుతానని బెదిరిస్తాడు. అదే పద్ధతిలో నీ లవర్ ని బెదిరించి దానిలోకి తీసుకొద్దాం. అర్థం కాలేదే. నీకు అర్థమై ఉంటే షాక్ అయి ఉండేవాడిని. నీకు అర్థం కాలేదు కదా, అయితే ఈ ప్లాన్ సక్సెస్. నీ లవర్ ఎక్కే స్టేషన్ వచ్చేసింది, నేను చెప్పింది మాత్రం చెయ్యి. ఓకే. ట్రైన్ లో కూడా వస్తున్నారు. ట్రైన్ లోనే కదా వచ్చాం, ఏదో డ్రైనేజ్ లోంచి వచ్చినట్టుగా వాటే షార్ట్ ఫైజ్ అని అలా ఇస్తావేంటి? హలో, నవ్వకండి, చాలా సీరియస్ మ్యాటర్. నా ఫ్రెండ్ మిమ్మల్ని బావా నేనే ట్రై చేస్తాను రా, ప్రాక్టీస్ కూడా చేసి వచ్చాను. ఏంటి? ప్లీజ్. మనకి ఇంకా బోరే కొట్టదు. నీ వెనక నేను తిరుగుతాను ప్రతి క్షణము, గుండె నొప్పొచ్చినా మరచిపోను ప్రేయసి. తెగిన చెప్పుతో కొడతారా? 90 రోజులు నువ్వు నన్ను పడిగాపులు కాయించిన కారణాన్ని ఎప్పుడు తలుచుకున్నా నా గుండె ముక్కలవుతుందే ప్రేయసి. నా నయనతార కలలు నాశనం అయిపోయినా నువ్వు నా మొహాన కాండ్రించి కాండ్రించి ఊసింది అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. పర్వాలేదు, తుడుచుకోండి. ఎప్పుడు చెప్పిన మాట వినిచావు ఎందుకురా? హలో, నవ్వకండి, ఎక్స్క్యూజ్ మీ. ఇంత జరిగిన తర్వాత కూడా నా ఫ్రెండ్ ని లవ్ చేయకపోతే రన్నింగ్ ట్రైన్ నుంచి దూకి చేస్తాడు. లవ్ లో పడ్డవాడిని చూసుంటారు, కానీ లవ్ కోసం ట్రైన్ నుంచి కింద పడ్డవాడిని చూసారా? ఇప్పుడు లైవ్ గా చూడబోతున్నారు. మామా ఏంట్రా నీ ప్లాన్ ఇంత చీప్ గా ఉంది? వీళ్ళ నాటకం నా దగ్గర. ఒక లిమిట్ దాటాక వచ్చే లవ్ చీప్ గానే ఉంటుందిరా. ఆ చీప్ లవ్ కి చీప్ ప్లానే వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే, బాయ్ బాయ్ బావా. కమాన్. ఏంట్రా? ఏం లేదు, తనతో చివరిగా ఒక మాట. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్ ఐశ్వర్య. ఇలాంటి ఒక ఎమోషనల్ కుర్రాన్ని మీ లైఫ్ లో మిస్ అవ్వబోతున్నారా? లవ్ ఫెయిల్యూర్ తర్వాత మీరు గడ్డం కూడా పెంచలేరండి, బాగా ఆలోచన చూసుకోండి. ఓకే, 11వ రోజు తద్దినానికి వచ్చి మీరిద్దరూ పీకల వరకు బాగా బిర్యానీ తినండి. మామా ప్లీజ్. ఏ ఇప్పుడు నేను చెప్పినట్టు వింటారా లేదా? లవ్ చేస్తున్నానని చెప్పు, వింటాను. ముందు దూకురని ప్రామిస్ చేయండి మీరు. ఓకే, మదర్ ప్రామిస్. అమ్మయ్యా. ఎస్. చూసావా ఎలా దొరికిందో? బాగా వర్కౌట్ అయింది. ఇంకేముంది, పప్పన్నమే. నేనిచ్చే ఐడియాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు దూకితే వర్కౌట్ అవుతుంది. రండి అభిమన్యు గారు, రండి. ఎందుకంటే అక్కడి నుంచి దూకితే చిన్న చిన్న గాయాలతో ఎస్కేప్ అయిపోతారు, కానీ నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ వస్తోంది, అక్కడి నుంచి మీరు దూకితే కన్ఫర్మ్ పోస్ట్ మార్టమే. ప్లాన్ ఎలా ఉంది? వాట్ ఏ క్రిమినల్ బ్రెయిన్. ఏయ్, ఐశ్వర్య అని పేరు పెట్టుకుంటే పెద్ద ఐశ్వర్య బచ్చన్ అని ఫీలింగ్. రే ఉండ్రా, ఏదో యావరేజ్ సెటప్ లో ఉన్నావు కదా అని పెళ్లి చేసుకొని నీకు ఒక లైఫ్ ఇద్దాం అనుకుంటే ఒక మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావు. ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారా? వాట్ ద హెల్? ఏంటి హెల్లు బెల్లు? ఇలా చూడు, ఇన్నాళ్ళు నేను నచ్చలేదని నువ్వే నన్ను రిజెక్ట్ చేసావు, ఇప్పుడు నేను నిన్ను రిజెక్ట్ చేస్తున్నాను. నువ్వు నాకు అస్సలు నచ్చలేదే. ఐ హేట్ యు సో మచ్. తనని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావా? తెలిసే చేస్తున్నావా? మరేంటి బావా, మన 2 రాష్ట్రాల్లో ఇది తప్ప ఇంకో అందగతే లేదా? ఈ ఐశ్వర్య లేకపోతే ఇంకో దీపికరా. దీపిక కూడా లేకుంటే రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, తమన్నా చాలా మంది ఉన్నారా, ఎవరో ఒకరు పోరా. రేయ్, వాడు బాగా కోపంలో ఉన్నాడు, ఒక మంచి కాఫీ తాగితే సెట్ అయిపోతాడు. రేయ్ రేయ్, ఆగరా. నువ్వు ఇలా 2 ముక్కల్లో అంతా తేల్చేస్తే మీ నాన్న కల ఎలా నెరవేరుస్తావు? తనకంటే అందమైన అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకొని చూపిస్తాను. అందుకు ఎన్నేళ్లు పట్టినా పర్వాలేదు, నీకు పుట్టబోయే బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. రే బావా, మధ్యాహ్నానికి ఏం చెప్తావరా? గుడ్ ఆఫ్టర్నూనే కదరా. రే తినడానికి రా. రేయ్, నువ్వేంట్రా బక్రీద్కి భాష ఇంటికి బిర్యానీకి వచ్చావా? ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి అంటావు. మనం నిరాహార దీక్ష చేస్తున్నాం. నాకు అదంతా తెలీదు, నాకు బిర్యానీ కావాలి. రేయ్ నిన్ను. రేయ్ చూడరా, వీళ్ళంతా డబ్బు కోసమో లేక కోట కోసమో వచ్చిన వాళ్ళు కాదురా, ప్రేమ కోసం లక్ష్యం కోసం వచ్చిన వాళ్ళరా. ఈ బ్యాచ్ ఇచ్చాపురం నుంచి తడ వరకు మద్దతు పలకడానికి వచ్చారు. ఆ బ్యాచ్ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు మద్దతు పలకడానికి వచ్చారా. ఇలా వీళ్ళంతా ఉదయం నుంచి ఆకలిని చంపుకొని పోరాడుతుంటే నువ్వు మాత్రం ఆకలిగా ఉంది బిర్యానీ కావాలంటున్నావే, న్యాయమా? సారీ బావా. ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాను రా, వచ్చేస్తుంది.
త్యాగమే మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. అవునవును, త్యాగమే మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. సిబి ఎవరికి? టేక్ ఇట్. ఎంబి సారు. టేక్ ఇట్. ఫుడ్ కొడితేనే ఏ పనైనా చేయగలం. వీడెవడ్రా బావా, అసలే ఆకలిగా ఉంటే బొకే ఇచ్చి వెళ్తున్నాడు? వీడి పేరు సుల్తాన్ భాయ్. బుహారీ హోటల్లో కూరగాయలు తరుగుతుంటాడు మావా. వీడే మన సంఘానికి స్లీపర్ సెల్. స్లీపర్ సెల్లా? లేకపోతే సెకండ్ హ్యాండ్ సెల్లా. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ గురించి వినుంటా. బొకే బిర్యానీ గురించి విన్నా? బొకే బిర్యానీనా? సిబి అంటే చికెన్ బిర్యానీ, ఎంబి అంటే మటన్ బిర్యానీ. రేయ్, మరీ గట్టిగా పిలిచకరా, గుడ్డు బయటకు వచ్చేస్తుంది, దొరికిపోతాం. రా, అలా సైడ్కి వెళ్దాం. రే బావా, ఒక లీడర్ గా కార్యకర్తలతో 4 మాటలు చెప్పొస్తానరా. ఓపెనలా తరలొచ్చిన యువకులారా, మీరే మన సంఘానికి పిల్లర్లు. మీ నాయకుడుగా నేనేం వేడి తగ్గిపోద్దు. మనం ఒక చిన్న ఇంటర్వెల్ తీసుకుందాం. సరే రా.